మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మన వెయిట్ లాస్ వీడియోస్ అయితే చాలా వరకు కూడా చాలా సక్సెస్గా వెళ్తూ ఉన్నాయి. సో మన వాళ్ళు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన ఫ్యాట్ని ఎట్లా బర్న్ చేసుకోవాలి, అది కూడా సింపుల్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా అంటూ ఉన్నారు. కానీ మీరు వచ్చేసేసి పవర్ యోగా మనది, సింపుల్గా అయితే ఏది వెయిట్ లాస్ కాదు, ఆ సింపుల్గా వెయిట్ లాస్ అవుతారు, మళ్ళీ గెయిన్ అవుతారు అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి మీరు లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా, వాటి గురించి చెప్తూ మళ్ళీ మనం తప్పకుండా. యాక్చువల్గా ఈ మంత్ అంటే మార్చి 29, 30, 31 హైదరాబాద్ సమీపంలో అంటే అవుట్స్కట్స్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక మంచి ఆశ్రమం ఉంది ప్రకృతి ఒడిలో. సో ఆ ప్లేస్లో మనము ఆల్ లైఫ్ స్టైల్ ఛాలెంజింగ్ డిజార్డర్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఎస్పెషల్లీ వెయిట్ లాస్, తర్వాత థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, తర్వాత మెన్స్ట్రల్ ఇంబ్యాలెన్స్, చాలా ప్రాబ్లమ్స్ మీద మనం 3 days మంచి వర్క్షాప్ రిట్రీట్ కండక్ట్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్స్ అండ్ ప్రొఫెషనల్తో. సో ఈ 3 days వాళ్ళకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మరియు అన్ని ప్రాక్టికల్ థెరపీస్ ద్వారా మనము చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు 100 kgs ఉన్నా సరే మా దగ్గర నుంచి వాళ్ళు 80-85 kgsకి వచ్చేంత వరకు ఛాలెంజింగ్గా వాళ్ళు నమ్మకంతో రావచ్చు ఆ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు 29, 30, 31 తారీఖులో అయితే లైవ్ సెషన్ జరగబోతా ఉన్నాయి. మొత్తానికి గౌతమ్ గారు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు, 100 kgs ఉన్న వ్యక్తి అయినా సరే మా దగ్గరికి వచ్చారు అని అంటే మేము ఖచ్చితంగా 80-85 kgsకి తీసుకొని వస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మచ్చుకి అంటే మీరు అక్కడ మౌంట్ శంబాల ఆశ్రమంలో చేయబోయే యోగాస్ ఎట్లా ఉంటాయి అనేది, కొన్ని వెయిట్ లాస్కి సంబంధించి ఎట్లాంటి థెరపీస్ చేస్తారు అనేది ఒకసారి మనం చూద్దాం. తప్పకుండా సార్, చూద్దాం సార్. ఇప్పుడు ఈ పొట్టు భాగంలో పేరుకుపోయిన కొవ్వుని ఏ విధంగా కరిగించే విధంగా ఆసనాలు? అవును, మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, లేకపోతే ఏ వీడియోస్ చూసే వాళ్ళైనా సరే, మీరు పొట్టని కొన్ని భాగాలుగా విభజించుకోవాలి. ఫస్ట్ లోయర్ అబ్డామిన్, అప్పర్ అబ్డామిన్, మిడిల్ అబ్డామిన్ అండ్ సైడ్స్ ఆఫ్ ద అబ్డామిన్. సో మీరు ఒకవేళ ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఏదో ఒకటి చేసేసి నాకు తగ్గిపోతుందని కాకుండా, నేను ఈ అన్ని సైడ్స్ని కవర్ చేశానా లేదా అనే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఒక కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా చేస్తే తప్పకుండా తగ్గుతుంది. ఓకేనా? ఇది ఎంటీ స్టమక్లో మాత్రమే చేయాలి. ఓకే, రైట్. అందరూ చేయొచ్చు సార్? అంటే ఏమైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్ని చేయకూడదు అని చెప్పేసి విన్నాను. ఇప్పుడు మీరు చెప్పే ఆసనాస్ అందరూ చేయొచ్చు? ఇప్పుడు నేను చెప్పే ప్రాక్టీస్ నీ పెయిన్స్కి పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. వాళ్ళకు మళ్ళీ వేరే ప్రాక్టీసెస్ ఉంటాయి, వాళ్ళకు కొంచెం మేము పర్సనల్ గా సజెస్ట్ చేస్తూ వీళ్ళకు గైడ్ చేస్తుంటాం. అయితే కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. ఎవరైనా ఈ 29, 30, 31 తారీఖులో ఈ లైవ్ సెషన్స్ కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే దానికి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సో ఆ వివరాల కోసం మీరు డైరెక్ట్గా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఏదైనా మీరు ఇంటి దగ్గర ఈ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసే వాళ్ళకు కూడా ఈ పెయిన్, అదేవిధంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సజెషన్స్ కావాలి అనుకుంటా ఉంటారు. ఇది ఫ్రీగానే, ఉచితంగానే మన సుమన్ టీవీ నుంచి ఈ వీడియో చూసి కాల్ చేసే వాళ్ళకైతే సార్ సజెస్ట్ చేస్తారు. ఓకే సార్, ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా కూర్చొని స్టార్ట్ చేద్దాం సార్. 2 చేతుల్ని కూడా కొంచెం ఇట్లా వెనక్కి పెట్టుకోవాలి, నేల మీద పెట్టుకొని. దీన్ని టేబుల్ పోజ్ అంటారు. సో మనం హిప్స్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఇది ఒక టేబుల్ లాగా ఉంటుంది. మనం టీవీ ముందు పెట్టుకుంటాం కదా, టీపాయ్, అలా ఉంటుంది. మనం జస్ట్ ఒక 3 to 4 days చేసిన తర్వాత పొట్ట కొంచెం స్ట్రాంగ్ అయ్యి మన మీద టేబుల్ మీద ఒకరు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కూర్చున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లిఫ్ట్ అవర్ హిప్స్ అప్. కంప్లీట్గా హెడ్ వెనక్కి చేయాలి. ఎక్సేల్ డౌన్. సో ఇది లైట్ వార్మప్ లాగానే. సో ప్రిపరేషన్ డైరెక్ట్ వేరే చేస్తే కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది. అలా 2 డౌన్, 3 శ్వాస తీసుకుంటూ పైకి, మీ హెడ్ని హ్యాంగ్ చేయండి, వెనుక చూడాలి. ఎక్సేల్ డౌన్, మళ్ళీ హెడ్ డౌన్. ఇంకొకటి చేద్దాం సార్. 4 ఎక్సేల్ డౌన్. సో ఈ విధంగా మనం 10 కానీ 12 కానీ చేసుకోవచ్చు. సో దీనికి వేరియేషన్ కంటిన్యూస్గా. ఇప్పుడు మనం హోల్డ్ చేస్తాం. సో హిప్స్ లిఫ్ట్ చేసి మనం 10 or 12 డిసైడ్ అయ్యాం కదా. సో లాస్ట్ కౌంట్కి ఇలా హోల్డ్ చేయాలి మనం టేబుల్ లాగా. సో మన టార్గెట్ ఏంటంటే హిప్స్ని పైకి నొక్కడం, టేల్ బోన్ని పైకి నొక్కాలి, మన హెడ్ని వెనక్కి హ్యాంగ్ చేయాలి. సో ఈ పొజిషన్లో మనం ఒక 10 seconds పాటు ఉండాలి. 10, 9, హిప్స్ థైస్ మీద కొంచెం ఎక్కువ ఎఫర్ట్ ఇవ్వండి. 8, 7, 6, 5, 4, 3,
2 1 ఎగ్జేల్ డౌన్. Yes. సో ఈ ఆసనం ఇక్కడతో అయిపోలేదు. ఓకే. ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ హిప్ అంటే మనం మధ్యలో అంటే మిడిల్ అబ్డామిన్ ని మాత్రమే కవర్ చేసింది. ఓకే. ఇప్పుడు మనం సైడ్ కి కవర్ చేసుకునేందుకు సేమ్ ఆసనంలో ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఓకే. ఎలా అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి వేరియేషన్ కంటిన్యూ చేస్తాం. సో చేసే వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క మజిల్ ని ఒక్కొక్క పార్ట్ ని ఇన్వాల్వ్ చేస్తుంది ఫర్ వెయిట్ లాస్. హ్యాపీగా జాగ్రత్తగా చేయండి సార్, ఎంత వీలైతే అంత. సో హిప్స్ కంప్లీట్ గా లిఫ్ట్ చేసి ఇప్పుడు వీలైతే మీ రైట్ లెగ్ ని లిఫ్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీ లెగ్, మీ హిప్, హ్యామ్స్ట్రింగ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ యువర్ అబ్డామిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత రైట్ లెగ్ డౌన్ చేసి హిప్స్ని కంప్లీట్గా డౌన్ చేయాలి చాలా ప్రశాంతంగా. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి, మీ బ్రీత్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకొని ఇన్హేల్ ఎగ్జేల్ ఒక 2-3 టైమ్స్ చేసుకొని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మీ అదర్ లెగ్ హిప్స్ మళ్ళీ లిఫ్ట్ చేసి లిఫ్ట్ యువర్ అదర్ లెగ్ అప్ చాలా ప్రశాంతంగా. ఒకవేళ మీరు షివరింగ్ లాగా ఫీల్ అవుతే గమనించుకోండి. ఒకవేళ లైట్ షివరింగ్ అయితే ఓకే, ఎక్కువ షివరింగ్ అయితే ప్రాక్టీస్ ఆపి మళ్ళీ చేయాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ అప్ దెన్ డౌన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ అబ్డామిన్, తర్వాత రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్. ఇప్పుడు ఇంకా కొంచెం పై భాగం అంటే పొట్టలో పై పొట్టని మనం తగ్గియడానికి సేమ్ సీక్వెన్స్ ఎలా హెల్ప్ అవుతుందో చూసుకోండి. ఇప్పుడు హిప్స్ని లిఫ్ట్ చేసి మీ యొక్క రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయాలి చాలా ప్రశాంతంగా. తర్వాత డౌన్ చేసేసేయండి. సో ఇదే ఆసనాన్ని మనం లిఫ్ట్ చేస్తాం. అయితే మీకు ఒకవేళ ఆల్రెడీ ప్రాక్టీషనర్స్ అయ్యుండి కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళైతే మీరు రైట్ తర్వాత కంటిన్యూగా రైట్ డౌన్ చేసి లెఫ్ట్ లిఫ్ట్ చేయొచ్చు. కానీ బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు గ్యారంటీ పాజ్ తీసుకోవాలి మధ్యలో. హిప్స్ లిఫ్ట్ చేసి ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయాలి. తర్వాత డౌన్. ఇదే ప్రాక్టీస్లో ఇంకా కొంచెం సీనియర్స్ అంటే మనం నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చూస్తాము. ఒక హ్యాండ్ ఒక లెగ్, దానికి చాలా స్ట్రెంగ్త్ చాలా బ్యాలెన్స్ కావాలి. సో అది పొరపాటున మీరు ఇంట్లో చేసిన స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నాను. దానికి వేరే రకమైన ప్రాక్టీస్తో మనం వెళ్దాం ముందుకి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాక్టీస్ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి నౌకాసనం. ఇది చాలా మందికి తెలుసు, చూడ్డానికి అదొక బోట్ లాగా ఉంటుంది. సో అయితే ఈరోజు నేను నౌకాసన రిలేటెడ్ ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఓకే సార్. ఓకేనా? సో అంటే దాని సీక్వెన్సెస్ చూపిస్తాను. సో మీరు ఇలా కాల్ ఫోల్డ్ చేసి, ఇదంతా నార్మల్ యోగా కదా, పవర్ యోగానా ఇది? పవర్ యోగా సార్. ఓకే. అంటే స్పెషల్గా పవర్ యోగా అని అలా ఏముండదు సార్. మనం కొన్ని రకాలైనటువంటి ఎక్కువ ఎనర్జీ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఆసనాలని తీసుకొని చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది సార్ మీరు చేస్తా ఉన్నా కూడా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనము ఇలా కూర్చొని ప్రశాంతంగా చేతులు వెనక్కి పెట్టుకోండి. సో దీని పేరు నౌకాసనం. చూడ్డానికి ఒక పడవలాగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు 2 మోకాళ్ళని పట్టుకోండి సార్. పట్టుకొని వీలైతే మీరు ఫస్ట్ స్పైన్ని స్ట్రైట్ చేసుకోండి. బట్ ఇనిషియల్ స్టేజెస్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు లైట్గా స్పైన్ బెండ్ అవుతుంది, ఏం పర్వాలేదు. మనం కాకపోతే మీ స్పైన్లో ఫోర్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోండి చాలు. సో ఇప్పుడు మీ ఎల్బో స్ట్రైట్ అయ్యేంత వరకు వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీ కుడికాల్ని పైకి ఎత్తండి. ఇప్పుడు 2 చేతులను కూడా స్ట్రెచ్ చేసి ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు మీ పొట్ట మీద మాట్లాడుతుంది, గమనించండి. లైట్గా షివరింగ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మీ ఫేస్ మాత్రం ఏదో కష్టపడుతున్నట్టు మూటలు మోస్తున్నట్టు మనం పెట్టద్దు, చాలా ప్రశాంతంగా ఉండాలి. సో ఇక్కడ మనం తీసుకోవాలి 10 సెకండ్సా 12 సెకండ్సా 15 సెకండ్సా మనం తీసుకోవాలి. సో ఒక 10 సెకండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ చాలా ప్రశాంతంగా. సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది, రైట్ ఈ ప్రాక్టీస్ నాకు వెయిట్ తగ్గించబోతుంది అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ అయిపోయింది కదా, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ లెట్ us గో. సో హోల్డ్ యువర్ నీస్. మెల్లిగా ఇలా వెనక్కి వచ్చేసి ఎల్బో స్ట్రైట్ అయ్యేంత వరకు. ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసిన తర్వాత 2 చేతులను ఇలా ప్రశాంతంగా ముందుకు పెట్టి మీ పొట్ట మీద ఫోకస్ చేయండి. మీ పొట్ట మీద షివరింగ్ వస్తే మీరు కరెక్ట్ చేస్తున్నట్టు, ఒకవేళ స్పైన్ మీద కనుక షివర్ వస్తుందంటే పొజిషన్ చేంజ్ చేసుకోండి, అది కరెక్ట్ కాదు. సో ఇలా ఒక 10 to 12 సెకండ్స్ రైట్ లెగ్ ఎన్ని కౌంట్స్ చేసామో లెఫ్ట్ లెగ్ కూడా అన్నే కౌంట్స్ చేసేసి మెల్లిగా కింద పెట్టేసేయాలి. సో మనం రైట్ లెగ్తోనే అయిపోయింది, లెఫ్ట్ లెగ్తోనే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాక్టీస్ చేస్తున్నాము, అది బోత్ లెగ్స్ నౌకాసన. అంటే ఇప్పుడు నేను చేయబోయే ఆసనలో మీకు ఒక పడవలానే ఉంటుందన్నమాట. సో 2 చేతుల్ని మోకాళ్ళని ఇలా పట్టుకొని ఎల్బో స్ట్రైట్ చేసేసి 2 కాళ్ళను కూడా పైకి ఎత్తాలి. సో
ఇలా 2 కాళ్ళని 2 చేతుల్ని అలా ప్రశాంతంగా పైకి ఎత్తిన తర్వాత మీ పొట్ట మీద ఫోకస్ చేయండి. మీ బ్రీత్ అనేది నార్మల్గా ఉండాలి. బ్రీత్ని హోల్డ్ చేయకూడదు. ప్రశాంతంగా ఒక 10 to 15 కౌంట్స్ ఆర్ 12 కౌంట్స్ మన ఇష్టం. ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో దాన్నే యోగా అంటారు. లేదంటే కొంచెం హార్డ్ ప్రాక్టీసెస్లో ఉన్న సాధన ద్వారా కంఫర్ట్ చేసుకోవడం కూడా యోగానే. సో ఈ 3 ప్రాక్టీస్లు మనం నౌకాసనం ద్వారా చేసాము. ఫైనల్గా ఇది ఈజీగా అనిపించిన వాళ్ళు నెక్స్ట్ ఆసనాన్ని ట్రై చేయండి. లేదు అంటే ఈ ప్రీవియస్ 3 ఆసనాస్ని ఒక 2-3 డేస్ చేసి ఈ 4th ఆసనాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ నౌకాసన ఫైనల్ పొజిషన్లోకి వెళ్ళి మీ 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసేసి ఒకసారి రైట్ సైడ్ టచ్ చేయాలి, ఒకసారి లెఫ్ట్. చూడండి 1 1. మీ కాళ్ళు కదలకూడదు, ఫిక్స్ అయిపోయి ఉండాలి. 2 2 3 3 4 4 5 5. అలా ప్రశాంతంగా మనం రైట్ లెఫ్ట్ కలిపితేనే ఒక కౌంట్. సో మనం 10 కౌంట్స్ తీసుకుంటామా, 12 కౌంట్సా, 20 కౌంట్సా, అది మన కెపాసిటీని బట్టి ఆధారపడింది ఉంటుంది. సో యోగా ఈజ్ ఆల్వేస్ కోఆపరేషన్ విత్ యువర్ బాడీ అండ్ మైండ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాంపిటీషన్. సో మనము ఏదో చూసి నేను ఇన్ని కౌంట్స్ చేస్తా అన్ని కౌంట్స్ చేస్తా అని శరీరంతో ఎప్పుడు ఛాలెంజ్ చేసుకోవద్దు. చాలా ప్రశాంతంగా చేయాలి. ఎస్, ఇవి ఎన్ని సెట్స్ అండి మామూలుగా? అంటే వెయిట్ తగ్గాలి అని అనుకునేవారు ఎన్ని సెట్స్ హెల్దీగా చేయొచ్చు? ఎస్ సార్, ఇది 12 కౌంట్స్ చొప్పున 3 సెట్స్ చేయాలి సార్. ఓకే. ఒకవేళ వాళ్ళకు ఇంకా కొంచెం ఫాస్ట్గా వెయిట్ లాస్ కావాలని మంచి డైట్ అండ్ న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాలి. ఒకవేళ మంచి ప్రొఫెషనల్ ఆధ్వర్యం లైక్ ఇప్పుడు మన ఆశ్రమం అలాంటి ప్లేస్లోకి వస్తే ఆ మనిషిని బట్టి వాళ్ళ కౌంట్ని కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఫలానా ఫుడ్ తినడం వల్ల మీకు ఇంకా హెల్ప్ అవుతుందని కూడా మనం ఇండివిజువల్ డైట్ కూడా ఇస్తాం అన్నమాట. ఎస్, మెయిన్ ఈ అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కూడా అటాక్ అవుతా ఉంది. సో ఈ డయాబెటీస్ని కూడా రివర్స్ చేసే విధంగా అక్కడ ఆశ్రమంలో 3 రోజుల పాటు జరగబోయే ఈ లైవ్ సెషన్స్లో ఈ డయాబెటీస్ని రివర్స్ కూడా చేస్తామని చెప్పేసి. ఎస్ సార్. ఓకే. అంటే ఈ 30 డేస్ వరకు డైట్ ప్లాన్ ఇచ్చేసేస్తారు. 30 డేస్ ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ 3 డేస్ లైవ్ సెషన్స్కి మాత్రం నామినల్ ఫీ అయితే ఉంటుంది. ఈ ఫీ వివరాల గురించి మీరు ఇంకా డీటెయిల్గా కావాలి అని అనుకుంటే మన గౌతమ్ గారి నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.